తమరు మేడం ఇరగదీసేశారు. రేపా కావేరి బోనం ఎత్తకూడదు, నా చెల్లెలు మీరే ఎత్తాలి. ఆయుష్ కారకుడైన శని భగవానుడు నీచంలో ఉండటం వల్ల అతనికి ప్రాణగండం ఉంది. అమ్మా జగన్మాత, నా అర్జున్ బాబుకి ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పారు. నా భర్తని కాపాడుకోవడానికి నువ్వే దారి చూపిస్తావని చెప్పారు. నిన్నే నమ్ముకుని నువ్వే దారి చూపిస్తావని బోనాన్ని ఎత్తుకోబోతున్నాను. బోనం నీకు సమర్పించడానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు తల్లి. జరగదు కావేరి, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. నిన్ను బోనం ఎత్తనివ్వను, అమ్మవారి కృపకి పాత్రురాల్ని కానివ్వను. నీ బదులు బోనం నేనెత్తుతాను. మిమ్మల్ని అవమానించి ఇంట్లో నుంచి గెంటేసిన అర్జున్ కావేరిలను నా దగ్గర పనివాళ్లుగా చేసుకున్నాను. వాళ్ళ ఇల్లు లాగేసుకున్నాను, ఆస్తి కూడా లాగేసుకున్నాను. వాళ్ళని రోడ్డు మీద పడేశాను. వాళ్ళని అడుగడుగున అవమానిస్తున్నాను. అయినా కావేరికి పొగరు తగ్గలేదు. పైగా ఆ పొగరికి ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుంది. ఈరోజు బోనం ఎత్తడానికి పుట్టింటికి వెళ్తుంది. అక్కడది బోనం ఎత్తదు. ఆ బోనం నేనెత్తుకుంటాను. బోనం ఎత్తించి కూతురి కష్టాలు దూరం చెయ్యాలనుకున్నా ఆ రుక్మిణి ఆశలు అడి ఆశలు చేస్తాను. కావేరి పుట్టింట్లో స్నేహ ద్వారా చిచ్చు పెట్టిస్తాను. ఇక వాళ్లకు కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలనివ్వను. పెద్దమ్మా, ఏంటే ఏం జరుగుతుంది? రా. యాసు ఏంటి తెగ ముస్తాబైపోతుంది? అవునే కాకి, ముసలాడికి దసరా పండగ అన్నట్టు ఈ వయసులో పెళ్లి చూపులకు తయారైనట్టు అవుతుందే. ఇదిదా రొంబ డేంజరు. దీన్ని శీఘ్రంగా పంపేయాలి ఇంటి నుంచి. అనసూయక్క, అనసూయక్క వస్తున్నా. ఏంటి కాకి, బోనాలకి వెళ్దామని పిలుస్తున్నావా? నేను రెడీగానే ఉన్నాను. బోనాల సంగతి తర్వాత చూద్దాం. ముందుదా ఒక విషయం చెప్పాలి. రాత్రి నేను తన్ని తాగుదామని బయటకొచ్చి పూడ్చినాను. నీ రూంలోంచి మాటల్దా వినిపించినాయి. ఏంటా అని దగ్గరకొచ్చి చూస్తున్నాను. నువ్వు మోహిని 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 అని కలవరిస్తున్నావు. నేను కలవరించానా? నాకు అలాంటి అలవాట్లు లేవు. అయ్యో నిజం అనసూయక్క. నేను మా పెద్దమ్మకు కూడా చూపించాను. మా పెద్దమ్మని అడుగు, చెప్పేద్దమ్మా. అవునవును, నువ్వు మోహిని మోహిని అంటుంటే ఏదో దెయ్యం పేరు కలవరిస్తున్నావు అనుకున్నావు. అది నీ కోడలి పేరని తర్వాత తెలిసిందమ్మా. ఏంటత్తయ్య మీరు చెప్పేది? అనసూయ కలవరించడం ఏంటి? అవును భువనా, అనసూయ తన కోడల్ని బాగా మిస్ అవుతున్నట్టుంది. నిద్రలో కూడా తన పేరే కలవరిస్తుందమ్మా. ఆమా అన్నీ, రాత్రి మోహిని నేనిక్కడ ఉండను, ఏదో భువన కోసం దా వస్తిని, నీ చికెన్ కర్రీ చేపల పులుసు మిస్ అయిపోతున్నా అని ఒకటే గోల. టింగ్ టింగ్. అబద్ధం అబద్ధం, నేను అలా కలవరించలేదు.
అలా కలవరించలేదా? అయితే రొయ్యల కూర మటన్ కర్రీ కావాలని కలవరించావా? నువ్వు కలవరించకపోతే అక్క, నీ కోడలి పేరు మోహిని అని మాకెలా తెలుస్తుంది? నా కోళ్ళ పేరు వీళ్ళకెలా తెలిసింది? నేనేం చెప్పలేదే. నీ గురించి మొత్తం తెలుసుకున్నావమ్మే. అనసూయ, నీ బాధ నాకు అర్థం అవుతుంది. కోడల్ని కూతుర్లా చూసుకునే నీలాంటి అత్తగారు దొరకడం నీ కోడల అదృష్టం కాదు తల్లి. అవును అనసూయక్క, మా అన్ని కష్టాల్లో ఉందని చూడ్డానికి వచ్చావు గాని నీ మనస్సంతా కోడల దగ్గరదానే ఉంది. అవును అనసూయ, వచ్చావు, చూశావు, వెళ్ళి నీ కోడలితో సుఖంగా ఉండు తల్లి. మా తిప్పలేవో మేం పడతాంలే. అని కోడలి మీద బెంగతో అనసూయక్క బరువు కూడా తగ్గిపోయింది. గమనించినవా అన్ని? బరువా? నేను తగ్గిపోయానా? లేదు లేదు. ఆమా అనసూయక్క, నువ్వు శీఘ్రమే బయలుదేరు. అవునమ్మా. నా కోడలు గెంటేస్తేనే కదా ఇక్కడికొచ్చాను. మళ్ళీ ఆ రాక్షసి దగ్గరికి వెళ్తే నా పని అయిపోద్ది. పర్వాలేదులే కాకి, 2 రోజులుండి వెళ్తాను. ఎందుకు అనసూయక్క? కష్టాల్లో ఉన్న అన్నికి మేమందరం తోడుగా ఉన్నాం కదా. నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఉండు, లగేజ్ తెస్తాను. ఆగాగు. పర్లేదులే అనసూయ, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోలే. అది కాదు భువనా, నా కోడలు వాళ్ళు ఏదో ట్రిప్ వెళ్తానన్నారు. వెళ్లారో లేదో కనుక్కుంటాను. అనసూయక్క, ఫోన్ స్పీకర్లో పెట్టు. నీ కోడలికి నీ మీద ఎంత ప్రేముందో మేమందరం వింటాము. ప్రేమ నా బొంద, అది నన్ను తిడుతుంది. స్పీకర్లో ఉంటే వీళ్ళందరూ వింటారు. ఎందుకు కాల్ చేసావు? అందరూ బాగున్నారా అమ్మా? ఇంతవరకు బానే ఉన్నాం. నువ్వు ఫోన్ చేసావు కదా, ఇంకా బాగు. మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేకపోతున్నానమ్మా. అయితే ఏ గంగలో అయినా పడి చావు, అంతేకాని ఇంటికి రాకు. నీ దరిద్రం వదిలిపోయిందని నేను మా ఆయన సుఖంగా ఉన్నాం. అలాగా? ఏంటి అలాగా? సిగ్గులేదా? ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే కాళ్ళు విరక్కొడతాను. ఓహో అలాగా, సరే సరే మరి ఉంటాను. భువనా, వాళ్ళు అరుణాచలం వెళ్తున్నారంట. వాళ్ళు 4 రోజుల దాకా రారంట. అలాగా, సర్లే, వాళ్ళొచ్చాకే వెళుదుగాన్లే.